యషి ఏంటి వేషం? నవ్య అనగానే నేను యషి డ్రెస్ కాంపిటీషన్ పెట్టుకున్నాం మమ్మీ. తను ఇది సెలెక్ట్ చేసుకుంది. నేను జీన్స్ అంది తన చిట్టి టోనుడు జీన్స్ చూపిస్తూ. హాల్లోనే ఉన్న యమున గారు నవ్య నవ్వుతూ చూస్తుంటే దివ్య మనం రూమ్లోకి వెళ్దామా అని అతి చిన్నగా అడిగింది. ఓకే అన్న తనని ఎత్తుకొని పరిగెత్తినట్టే అక్కడి నుంచి పారిపోయింది. కనుబొమ్మలు రుద్దుకుంటూ ఆమె వెళ్లే వరకు చూసిన ఆదిత్య లంచ్ చేశాక పాప కోసం నవ్య ఫుడ్ తీసుకెళ్తుంటే నేను ఇస్తాను అని బౌల్ తీసుకుని వెళ్ళాడు. ఆదిత్య వెళ్ళేసరికి బుర్కాలో ఊపిరి ఆడక తల వరకు ఉన్న క్లాత్ తీసిన యశిక శ్వాస తీసుకుంటూ బాబోయ్ కాసేపు దీన్ని వేసుకోలేకపోయాను, పాపం ఆంటీ దీన్ని రోజంతా ఎలా వేసుకుంటారు అని ఫేస్ వాష్ కోసం వెనక్కి తిరిగేసరికి ఆమె ముందు ఉన్నాడు ఆదిత్య. చేతిలో క్లాత్ జారిపోతే అతనికి తన ఫేస్ చూపెట్టకూడదని చప్పున అరచేతిలో మోహం దాచుకున్న యశిక కుందేలులా వెనక్కి జంప్ చేయడానికి ట్రై చేస్తే ఇంచు కూడా కదలట్లేదు. ఏమైందని ఏళ్ల సందులోంచి చూడగా ఆదిత్య చేతిలో తన బుర్కా థ్రెడ్ ఉంది. అంతే ఆమె గుండె రాకెట్లా పరిగెత్తింది. దేవుడా నన్ను నువ్వే కాపాడాలి. సింహానికి నేను ఎదురు వెళ్ళకపోయినా సింహం కళ్ళకి చిక్కాను. నన్ను పాయలా జుర్రుకు తిని బోన్స్ నమిలి పిప్పి చేయకుండా ఇదే బాడీతో మా ఇంటికి వెళ్ళేలా చూడని గట్టిగా దేవుణ్ణి అడుగుతుంటే ఫీవర్ తగ్గిందా అని మృదు గంభీరంగా వినిపించింది అతని స్వరం. ఇంత స్వీట్ వాయిస్ ఎవరిది అని పిల్లిలా చూసిన యశికి ఆదిత్య ముఖంలో ప్రశాంతత కనబడేసరికి నిటారుగా అయ్యి నన్నే అడుగుతున్నాడా లేక ఇదంతా నా భ్రాంత అని తీవ్రంగా తింకుతుంటే అడిగేది నిన్నే మిస్ అన్నాడు మళ్ళీ. కన్ఫామ్ ఇవాళే నా దినం అనుకుంటూ అని తల నిలువుగా ఊపింది తప్ప గొంతులో నుంచి మాట రాలేదు. షూర్ అడుగుతూ ముందుకు వస్తుంటే అవునని మళ్ళీ హెడ్ నోడ్ చేసి వెనక్కి జరిగింది. రిపోర్ట్స్ ఎక్కడా? రిపోర్ట్స్ ఎందుకు అనుకుంది. అంటే ఆమె ఫేస్ ఇంకా ఫ్లోర్నే చూస్తుంది. ఫీవర్ పూర్తిగా తగ్గి ఇప్పుడు నార్మల్గా ఉందా లేదా అని చూడకుండా పాపతో ఎలా తిరుగుతున్నావు, తనకి ఎలా ఫీడ్ చేస్తావు? బేస్గా అతని కంఠం రావడంతో వణికింది తను. ఏం చెప్పాలి? జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుని బన్ మిల్క్ తాగితే తగ్గిపోయే ఫీవర్కి డాక్టర్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చే అవసరం ఏముందని తన ఆలోచన. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? చెక్ చేయించుకున్నావా? ఈసారి వాయిస్ సీరియస్గా వచ్చింది. చేతులు నలిపేసుకుంటున్న తనకి బ్రహ్మాండమైన ఐడియా రావడంతో దివ్య బొమ్మల బుక్కులో పేపర్ తీసుకుని ఏదో రాస్తుంటే విచిత్రంగా చూశాడు. హాస్పిటల్కి వెళ్ళలేదు, మెడిసిన్ వాడాను, తగ్గిపోయింది. ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఇలాగే తగ్గిపోతుంది. ఐఆమ్ రియలీ గుడ్. పాప గురించి మీరు ఆలోచించకండి. తనకి నా వల్ల ఎలాంటి హామ్ జరగదు. ఇంకా మీకు డౌట్గా ఉంటే తన దరిదాపుల్లోకి కూడా రాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని రిపోర్ట్స్ తెస్తాను అని రాసి ఆదిత్య ముందు పెట్టింది. నల్లని క్లాత్ తెల్లని ఆమె చెయ్యి మరింత క్యూట్గా అనిపిస్తుంటే స్లిప్ తీసుకుని చదివిన ఆదిత్య లిప్స్ చిన్నగా వైడ్ అయ్యాయి. బట్ ఆమె చూడట్లేదుగా తెలియదు. అతను చదివి గెట్అవుట్ అనక ముందు తనే వెళ్ళిపోవాలని అక్కడి నుంచి కదిలేంతలో దివ్య అని పిలిచాడు. ఆ మామ అని ఆడుతున్న ట్రైన్ పక్కన పెట్టి పరుగున వచ్చింది. చాక్లెట్ తిన్నా, కోల్డ్ వాటర్ తాగినా, వాటర్లో ఆడినా నిన్ను ఇంటికి పంపించేస్తా అని చిన్నగా ఆయన సీరియస్గా చెప్పడంతో ఓకే మామ అంది బుద్ధిగా. యశి చేతిలో ఫుడ్ బౌల్ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నిప్పుల గుండంలో నిలబడినట్టు అనిపించి బౌల్ పక్కన పెట్టి పరుగున వాష్రూమ్లోకి దూరి చల్లని నీళ్లు మొహాన కొట్టుకుంది. యశి నేను కూడా వాటర్లో ఆడుతా అని వెనక పడుతున్న దివ్యాన్ని ఎత్తుకొని అప్పుడు గాని నాకు సమాధి కట్టడు మీ మామ. నాకెందుకు తల్లి అంత బంపర్ ఆఫర్, ఈ డ్రెస్ వేసుకున్నాను కదా కాస్త హీట్గా అనిపించింది అని కాళ్ళు చేతులు నీట్గా కడుక్కొని బుర్కా తీసి ఫ్యాన్ కింద కూర్చున్న యశి దివ్యకి మాటలు చెప్తూ తన చేత ఫుడ్ అంతా తినిపించి నిద్రపుచ్చింది. ఆ రోజు నుంచి ఆదిత్యకి వీలైనంత దూరంగా అతనికి కనబడకుండా తిరుగుతోంది. ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తన పనుల్లో బిజీ అయ్యాడు ఆదిత్య. అతని ఇంట్లో ఉండేది కూడా చాలా తక్కువ సమయం, ఎప్పుడూ బయట తిరుగుతుంటాడు. ఆ విషయం తెలిసిన యశిక కాస్త రిలీఫ్ అయ్యింది. ఇలా ఒకరోజు రెడీ అయ్యి ప్యాలెస్కి బయలుదేరుతుండగా ఫోన్ వచ్చింది. చూస్తే ధనుష్. అతని కాల్ లిఫ్ట్ చేయాలంటే ఎలాగో అయ్యింది మనసు. మళ్ళీ చేశాడు. తప్పు చేసిందిగా, అడుగుతానని అడగకుండా ఉంది. తనకి క్షమాపణ చెప్పాలని లిఫ్ట్ చేసి ధనుష్ అది అని అంటుండగానే ఏమైపోయావు యశి, అసలు ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నేనంటే పనిలో పడి బిజీ అయ్యాను అనుకో, కనీసం ఫ్రెండ్ని ఎలా ఉన్నావు ఏమని ఏంటి అని అడగడం కూడా మర్చిపోయావా అని ఎగిరాడు ధనుష్.
సారీ, నీకు హెల్ప్ చేస్తానని చెయ్యలేదని చెప్పే అంతలో థ్యాంక్ యూ సో మచ్. నీ కారణంగా ఇంత పెద్ద కంపెనీలో ఇంత పెద్ద పోస్ట్లో నాకు జాబ్ వచ్చింది. శాలరీ అయితే నేను అస్సలు ఇంత ఎక్స్పెక్ట్ చేయనే లేదు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ రా అని ధనుష్ చెప్తుంటే షాక్ అయింది. ఏంటి నువ్వు అనేది అంటూ. ఏంటి అంటే పిచ్చి మొహమా, నువ్వు చెప్పబట్టే కదా నువ్వు చేసే కంపెనీలోనే ఇంత పెద్ద పోస్ట్ నాకు వచ్చింది. మర్చిపోయావా? నిజమా? ఎప్పుడురా? ఆశ్చర్యంగా అడుగుతుంటే అంతేలే, మీలాంటి మహానుభావులు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని డప్పు కొట్టేంత అల్పులు కాదు కదా అంటుంటే ఎక్కువ మాట్లాడకుండా జరిగింది చెప్పురా అని విసుక్కుంది. కూల్ బేబీ, చెప్తా విను. నువ్వు ఆ రోజు వెళ్ళాక 2 డేస్కి నాకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది. అసలు నేను అప్లై చేయకుండానే ఎలా అని ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యంతో ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను సెలెక్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన ప్యాకేజీ చూసి దిమ్మ తిరిగిపోయిందనుకో. పాత ఎయిర్లైన్స్లో కంటే ఇక్కడ శాలరీ 2 టైమ్స్ డబుల్, ఫెసిలిటీస్, జాబ్ టైమింగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయనుకో. ఇదంతా నీ వల్లే బంగారం. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నీకు పార్టీ ఇవ్వాలని ఫోన్ చేస్తుంటే దొంగ మొహం, అసలు ఎత్తావా నువ్వు? ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ సండే మనం పార్టీ చేసుకుంటున్నాం. స్వాతికు ఆల్రెడీ కాల్ చేశాను. వాళ్ళు కూడా హనీమూన్కి వెళ్ళి వచ్చేశారు అంట. సండే వీలు చూసుకుని ఖచ్చితంగా వస్తానంది. నువ్వు రాలేదనుకో బాగోదు చెప్తున్నా. సరే, నాకు టైం అవుతుంది. బాయ్ బేబీ అని కాల్ కట్ చేసేశాడు. అస్సలు నమ్మకమే కలగలేదు ఆమెకి. తను ఆదిత్యతో చెప్పందే ధనుష్కి జాబ్ ఎలా వచ్చింది. ఒకవేళ శివ అన్నయ్య ఏమైనా చెప్పాడా అనుకుని, ఒకవేళ శివ చెప్పి ఉంటే అతనికి థ్యాంక్స్ చెప్పాలని హ్యాపీగా ప్యాలెస్కి స్టార్ట్ అయింది. వచ్చి రావడంతో ఆనందం ప్లస్ ఆరాటం ప్లస్ ఆతృతతో శివ కోసం వెతుకుతున్న ఆమెను చూస్తూ, ఎవరి కోసం యశి వెతుకుతున్నావు అంది ఆ ఇంటి మెయిడ్స్కి హెడ్గా ఉండే 50 దాటిన లలితమ్మ. అది ఆంటీ శివ అన్న కోసం చూస్తున్నా, తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మెరుస్తున్న కళ్ళతో చెబుతున్న ఆమెని చూస్తే కళ్ళు చిన్నవయ్యాయి ఆమెకి. ఎవరూ లేక ఒంటరిగా ఉన్న ఆమె గత 5 ఏళ్లుగా ఆ ఇంట్లో స్థిరపడింది. ఆశ్రమంలో ఉన్న ఆవిడని చేదోడు వాదోడుగా ఉంటుందని ఇంటికి తీసుకుని వచ్చారు యమునా గారు. అప్పటి నుంచి యమునా గారిని, ముఖ్యంగా ఆ ఇంటిని కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఇంట్లోకి ఎవ్వరు కొత్తగా వచ్చినా తెలిసిపోతుంది ఆమెకి. కానీ అందరికీ విరుద్ధంగా యశి ఇంట్లో సొంత మనిషిలా తిరుగుతుండటం, ముఖ్యంగా చనువుగా భయం లేకుండా ఉంటుందని మాత్రం అప్పుడప్పుడు ఆ కసు పడుతుంది. యశి మీదే కాదు, ఆ ఇంటి మీద కూడా తనని తీసుకొచ్చిన యమున కూడా ఊహించలేనంత ద్వేషం, కసి ఉన్నాయని తెలియదు ఎవ్వరికి, ఆఖరికి ఆదిత్య కూడా. నువ్వు అంత సంబరపడే పని శివ ఏం చేశాడు యశి? నా ఫ్రెండ్కి జాబ్ వచ్చేలా చేశాడు. కష్టాల్లో ఉన్న తనని ఆదుకున్నట్టే కదా ఆంటీ. రూపాయి ఆశించకుండా సహాయం చేయడమా? విచిత్రంగా ఉందే. వెటకారంగా అడుగుతున్న మాటలు అర్థం కాకపోయినా సహాయం చేయడానికి తిరిగి సహాయం పొందాలి అంటారా అని అడిగింది. ఎవరైనా అడగరేమో కానీ ఇక్కడ ఈ ఇంట్లో అడుగుతారు కదా అంటున్న ఆమెను అయోమయంగా చూసింది. అదే, ఇక్కడ అంతా డబ్బుతో ముడిపడి ఉంది. ఆదిత్య ఇంత డేంజరస్ బిజినెస్ని ప్రాణాలకు తెగించి అక్రమంగా చేస్తుంది ఆ డబ్బు కోసమే కదా అని నా ఉద్దేశం. అక్రమంగా అన్న ఆమె మాటకి మనం బ్రతుకుతున్నది కూడా ఆ డబ్బుతోనే అని మీరు మర్చిపోతున్నట్టు ఉన్నారు ఆంటీ. నాకంటే తప్పక వచ్చాను. మరి మీరు ఇష్ట ప్రకారమే ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కదా. ఈ ఇంట్లో మీకు మంచిగా లేకపోతే ఇన్నేళ్లుగా ఉండేవారు కాదు కదా అనడంతో ఆమె మొహం ఎర్రబడింది. జీతం ఇచ్చే యజమానిని ఏ పని చేస్తున్నాడు అన్నది మనకి అనవసరం. చేసిన పనికి కరెక్ట్గా జీతం ఇస్తున్నారా లేదా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారా లేదా అని మాత్రమే మనకి ముఖ్యం. యమునా మేడంతో మీరు ఒక స్నేహితురాలుగా ఉంటుంటే వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి అనుకున్నాను. కానీ ఇలా మాట్లాడతారని ఊహించలేదు. యశిక మాటకి తత్తరపడుతూ, నా ఉద్దేశం అది కాదు యశిక, నువ్వు వయసులో ఉన్న పిల్లవు కదా అని గూఢార్థం తీస్తుంటే, శివ అన్న నాకు అన్నతో సమానం. ఇంకోసారి మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చింది. ఇక తగ్గకపోతే తనకే ముప్పని గ్రహించిన లలితమ్మ మాట మారుస్తూ, శివ ఆదిత్య పైన ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు కూడా లేవు. ఆల్రెడీ టిఫిన్ కాఫీ కూడా పైకి వెళ్ళిపోయాయి. ఆదిత్యతో పాటు ఇంకో 3 ఉన్నారు. అప్పుడప్పుడు ఇలా సీక్రెట్గా మీటింగ్స్ ఇంట్లోనే పెడుతుంటారు అని ఒక రకంగా చెప్తుంటే కాస్త టెన్షన్ పడింది. ఆదిత్య ఉన్నాడని తెలియడంతో అది కూడా శివ ఆదిత్యతో ఉంటే మాట్లాడటం ఎలా అనుకుంటూ, మరి మేడం లేదా అంది.
ఆశ్రమంలో ఎవరితో షష్ఠి పూర్తి ఉందని ఉదయమే నవ్య పిల్లలతో కలిసి వెళ్లారు. సాయంత్రం వరకు రాకపోవచ్చు. అయ్యో, మరైతే ఎలా మాట్లాడేది? వెంటనే థ్యాంక్స్ చెప్పకపోతే నా మనసు అస్సలు ఆగదని డల్ అవుతుంటే మధ్యాహ్నం లంచ్ తీసుకువెళ్ళాలి. అప్పుడు నువ్వే తీసుకువెళ్ళు. ఆ టైంలో కాస్త ఫ్రీ అవుతారు కదా, చెప్పేసేయ్ అని అసలు విషయం చెప్పకుండా సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది ఆమె. డాన్ సార్ ఉన్నారు, నేను వెళ్ళను. అదేంటి యశి, నువ్వు చాలా ధైర్యవంతురాలు అని తల్లికి కాపలాగా పెట్టాడు ఆది. కాదని తెలిస్తే ఉద్యోగం నుంచి పీకినా పీకేస్తాడని హేళనగా మాట్లాడుతుంటే రోసం వచ్చి నాకేం భయం, ఫుడ్ ఇచ్చి రావడమే కదా, వెళ్తాను అంది. వెళ్ళు, ఏదైనా గడబిడి జరిగితే పైనుంచి నిన్ను కిందకి తోసేస్తాడని లంచ్ టైంకి ఫుడ్ ట్రే యశికాకి ఇచ్చి వెళ్ళి ఇమ్మంది. కాస్త కంగారుగానే లిఫ్ట్లో నుంచి పైకి తీసుకువెళ్ళింది. టెన్షన్గా వెళ్తున్న యశికాని చూసి వెళ్ళు వెళ్ళు, ఈ దెబ్బతో ఇంట్లో నీ ప్లేస్ ఖాళీ అవుతుంది. అప్పుడు నేను అనుకున్న పని ఈజీ అవుతుందని కచ్చాగా అనుకుంది లలితమ్మ. ఆమె అంత కక్ష పెట్టుకోవడానికి కారణం దొంగగా తిరుగుతున్న తన కొడుకుని ఆదిత్య చేరదీసి ఇంట్లో పనికి పెడితే కాపలాగా ఉంటూనే పోలీసులకు ఇన్ఫార్మర్గా చేశాడు. అతను అనాథనని చెప్పి వచ్చాడు. మోసం చేశాడన్న కోపంతో వాడు ఇక్కడ ఉన్నాడని పోలీసులకు తెలిసే కంటే ముందే ఆదిత్యకి తెలియడంతో అతని అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో కాల్చి సమాధి చేశాడు. అప్పటి నుంచి ఆ కోపాన్ని కసిని అలాగే పెట్టుకొని ఇక్కడికి తిష్ట వేసింది లలితమ్మ. ఆదిత్య సీక్రెట్ మీటింగ్ జరిగే టాప్ ఫ్లోర్కి చేరుకోగానే కాళ్ళు చిన్నగా వణుకుతున్న యశికాకి తను ఎప్పుడు ఇక్కడికి రాకపోయడమే అందుకు కారణం. పైకి వచ్చిన తనకి ఎంట్రన్స్లోనే ఫుల్ సెక్యూరిటీ కనబడడంతో వాళ్ళని చూస్తూ ఫుడ్ వైపు చూపించింది. చెక్ చేసి పంపించాక ట్రే తోసుకుంటూ వాళ్ళు చూపించిన వైపు వెళ్ళింది. దాదాపు 12 అడుగుల పొడవున్న ఆ డోర్స్ వైపు చూస్తూ షాక్ అయితే అస్సలు ఆ ఫ్లోర్లో గదులే లేవు. అక్కడి నుంచి సీక్రెట్గా మరో లిఫ్ట్ ఉంది. అది నేరుగా 1వ నెంబర్ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళింది. మైనస్ అంటే అండర్ గ్రౌండ్నా అని మరో షాక్ తగిలింది. అక్కడ సెక్యూరిటీ లేరు. అన్ని పేసెస్ దాటి అక్కడికి రావడం అంటే చావును పరిచయం చేసుకున్నట్టే. డార్క్గా ఉంది అక్కడంతా. భయంగా అనిపించింది. వెనక్కి పోదామా అనిపించి తిరుగుతున్న తనకి మాటలు లీలగా వినిపించి ఆగి అటువైపు వెళ్ళింది. ఒక రూమ్ ముందు ఇద్దరు కాపలా ఉన్నారు. వాళ్ళు నల్లని బట్టల్లో బలిష్టంగా ఉన్నారు. చేతిలో AK-47 ఉంది. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని టెన్షన్గా వచ్చిన తనకి సన్నని కాంతి రేఖ ఒకటి బుగ్గకి తగిలి చూసేసరికి ఐ హోల్ కనబడింది. ధైర్యం చేసి చూసిన తనకి డబ్బు కట్టలు దర్శనమిచ్చాయి. ఇండియన్ కరెన్సీనే కాదు, విదేశీ కరెన్సీ కూడా. ఇదంతా ఆదిత్య చేసే స్మగ్లింగ్ అని అర్థమయ్యి చప్పుడు చేయకుండా లిఫ్ట్లోకి వచ్చేసి టాప్ బటన్ నొక్కబోయి -3 బటన్ ప్రెస్ చేసింది. గబగబా బయటకు వచ్చి నా యశికాకి ఆ ఫ్లోర్లోకి రాగానే ముచ్చెమటలు పట్టాయి. బోన్స్లో భయంకరమైన కోరలకి అంటుకున్న రక్తాన్ని పొడవైన నాలుకతో చప్పరిస్తున్న పెద్ద పెద్ద డాగిలను చూసి సౌండ్ రాకుండా నోటికి చేతులు పెట్టుకొని తనకి గోడకు ఫిక్స్ చేసిన స్క్రీన్లో కనబడిన దృశ్యానికి ఊపిరి ఆగినంత పని అయ్యింది. కండలు ఊడి రక్తంలో తొడుస్తున్నారు ఇద్దరు. వారి ఆర్ధనాదాలు కూడా బయటకు వినపడటం లేదు. వాళ్ళ మీద మృగము లాంటి కుక్కలు దాడి చేశాయని అర్థమైపోయిన యశికాకి కాళ్ళలో షివర్ మొదలైతే ఏం చేశారు వీళ్ళు, ఇంత ఘోరంగా పనిష్ చేస్తున్నాడు అనుకుంది. ఇంకొక క్షణం అక్కడ ఉన్న గుండె ఆగడం ఖాయం అనిపిస్తుంటే ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిన తను పైకి ఎలా వచ్చింది, అక్కడి నుంచి హాల్లో వచ్చి పడింది కూడా తెలియట్లేదు. ఆమె కోసమే నక్కి చూస్తున్న లలిత ఒళ్ళంతా చెమటలు పట్టి ఆయాస పడుతూ రోపుతూ వచ్చిన యశికి వాటర్ అందించి ఏమైంది, అంత భయపడ్డా ఏంటి యశి అని తేనె పూసిన కత్తి లాంటి మాటతో మృదువుగా అడిగింది. గ్లాసులో వాటర్ని తాగేసి అదురుతున్న గుండెల్ని అదుపు చేసుకుంటూ లలితమ్మ చేతిని పట్టుకుని వంటింట్లోకి తీసుకెళ్లి ఆంటీ ఆంటీ మీకు తెలుసా, అక్కడ కింద అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద డాగీలు ఉన్నాయి. అంతేకాదు అవి అక్కడున్న ఇద్దరి మీద పడి తినేస్తున్నాయి అక్కడక్కడ అని బెదురుతోనైనా వివరంగా చెప్పింది యశి. తన కొడుకుని కింద ఉన్న ఫ్లోర్లోనే కాల్చి అక్కడే ఉన్న కరెంటు మిషన్లో బూడిద చేయడం గుర్తొచ్చిన ఆమె రక్తం మరిగితే పళ్ళు బిగించుకుంటూ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు అంది. బై మిస్టేక్ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను. మై గాడ్, ఇప్పటికి కూడా నాకు నమ్మకం కలగడం లేదని షివర్ అవుతున్న చేతుల్ని చూస్తూ అంటుంటే అది ఆదిత్య తన రాక్షసత్వాన్ని ఎదురొచ్చిన వాడికి ప్రత్యక్ష నరకం చూపించే లోకం. అతనికి అడ్డుపడ్డ వారిని, ఎదురు తిరిగిన వారిని, పోలీసులకు సహాయం చేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి బూడిద చేసి కిరాతకంగా తన పగ తీర్చుకోవాలి అనిపిస్తే వాళ్ళ మీద తన కుక్కలతో దాడి
చేయించి చంపుతాడు. అంతేకాదు ఆడవాళ్ళని కూడా వదలట్లేదు. భార్యాభర్త ఇద్దరిని నువ్వు చూసిన ఆ కుక్కల చేతే చంపించి ఆడదాన్ని కూడా చూడకుండా ఆమెను పాడు చేయించి అతి దారుణంగా హింసించాడని చెప్తున్న లలితమ్మ మొహం కసితో ఉడుకుతుంది. మైండ్ బ్లాంక్ అయిన యశిక ఇవన్నీ మీకు ముందే తెలుసా అంది. తెలుసు, నాకే కాదు ఇక్కడ పని చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే అతనికి ఎవరు ఎదురు వెళ్ళరు. మనిషి రూపంలో ఉన్న మృగం. కింద ఉన్నది ఎవరో తెలుసా? చెప్తే నువ్వు నమ్మలేవు అనగానే ఎవరు ఆంటీ అంది. స్వయాన నవ్య భర్త నగేష్. మరొకరు ఆదిత్య మీద అటాక్ చేశాడు, అతను విరాట్. వాళ్ళిద్దరిని ఒకేసారి చంపితే తన కక్ష తీరదని ఇలా ప్రాణం పోయే వరకు వాళ్ళని ఎన్ని విధాలుగా ఎంత ఘోరంగా హింసించాలో అంత హింసించి చంపుతాడు. కనీసం వాళ్ళ శవాలను కూడా బయటికి రానివ్వడు. లోపల మిషన్ ఉంది, దానిలో వేసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. పైకి కనిపించే ఈ హంగు ఆర్భాటమంతా అలాంటి ఎంతో మంది ప్రాణాలు తీస్తే వచ్చింది యశిక. అందుకే ఇందాక నువ్వు అడుగుతుంటే నేనంత ఆవేశంతో మాట్లాడాల్సి వచ్చింది. మనిషి అన్నవారు ఎవరైనా ఇన్ని దారుణాలకు తెగబడతారా? ఇలాంటి ఇంట్లో తిండి తింటే అది మన ఒంటికి సహిస్తుందా? ఈ విషయం బయటికి వెళ్ళనివ్వకు. వెళితే నీకు నీ కుటుంబానికి అంత క్షేమం కాదు అని చెప్పింది. ఆలోచనలో పడిన యశిక సాయంత్రం వరకు బయటకు రాలేదు. యమున గారు నవ్య రాకముందే తలనొప్పిగా ఉందని సెక్యూరిటీ చీఫ్కి చెప్పి ఇంటికి వచ్చేసింది. ఏంటి యశి, వచ్చినప్పటి నుంచి అలా ఉన్నావు? ఆలోచనలు తర్వాత, ముందు తిను, అన్నం తిను అన్నారు వాళ్ళ అమ్మగారు కూతురికి వడ్డిస్తూ. ప్లేట్లో అన్నం చూస్తున్నా కూడా ఆ మనుషుల రక్తమే గుర్తొస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచి చెయ్యి కడిగేసుకుని ఆకలిగా లేదని లేచి వెళ్ళిపోయింది. ఏమైంది దీనికి అనుకుందామె. కళ్ళు మూసిన తనకి ఆ కోరలు చాచిన మృగాల్లాంటి జీవులు, ఆ మనుషుల అర్ధనాదాలే చెవుల్లో మారుమ్రోగి దృశ్యమానంగా కనబడుతుంటే చెమటలు పట్టి ఉలిక్కిపడి లేచింది. నీళ్లు తాగి బాల్కనీలోకి వచ్చి కూర్చుంటూ ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదు కదూ, కానీ అతను ఇంత దారుణాలకి ఒడిగడుతున్నాడు. అక్కడ చంపితే అది కేవలం తన రైవల్స్లో ఉండే గొడవలు అనుకున్నాను, కానీ ఇలా సాధారణ మనుషుల్ని కూడా చంపుతాడని కాంట్ బిలీవ్ ఇట్. అలాంటి ఇంట్లో ఉండే నాకు ప్రతిక్షణం నరకమే. ఇన్ని జరుగుతున్నాయని తెలిసినా ఏమీ తెలియనట్టు అలా ఎలా ఉండగలుగుతున్నారు అని యమున గారి మీద నవ్య మీద కూడా అసహ్యం ఏర్పడింది తనకి. అంతలోనే నవ్య భర్త అని లలితమ్మ చెప్పడం గుర్తొచ్చి, అదేంటి నవ్య గారి హస్బెండ్ రాహుల్ గారు కదా, మరి ఆంటీ ఏంటి అలా అన్నారు? ఏదైనా ఉందేమో ఆమె గతంలో అనుకుంటూ ఇకపై వాళ్ళతో అంత చనువుగా ఉండకూడదు అనుకుంటూ తర్వాత రోజు సండే అవ్వడంతో ధనుష్ కాల్ చేయడంతో అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. స్వాతి ధనుష్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తన పార్ట్నర్తో కొత్త లైఫ్లో స్వాతి, జాబ్తో ధనుష్ ఫుల్ ఖుషీగా ఉన్న యశిక ఆలోచనలు వేరుగా వేగంగా ఉన్నాయి. వాళ్ళతో కూడా సంతోషంగా గడపలేని పరిస్థితికి తన మెదడు వచ్చేసింది. యశి, ఏంటి అలా ఉన్నావు? ఇన్ని రోజుల తర్వాత మనం కలిస్తే ఎన్నో మాటలు మాట్లాడుకుందాం అనుకుంటే ఇలా మూగనోము చేస్తున్నావు అంది స్వాతి. అప్పుడే స్వాతి హస్బెండ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అని తట్టడంతో స్వాతి, దర్శన్ అన్నయ్య రాలేదా అని అడిగింది. కంట్రోల్ రూమ్లో ఏదో వర్క్ ఉందని వెళ్ళారు. ఏం అంది. అన్నయ్యతో నేను మాట్లాడాలి అంటుంటే, ఆయనతో నీకేం పని? ఎవడైనా ఏదైనా అన్నాడా? అసలు విషయం చెప్పకుండా అలాంటిదేలే, కానీ నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించకు అంది. ఏమైందిరా, ఏదైనా ప్రాబ్లమా అడిగాడు ధనుష్. నథింగ్, ఏం లేదు, జస్ట్ సెక్యూరిటీ పర్పస్ అంతే అని వాళ్ళతో లంచ్ అయ్యాక దర్శన్ వస్తే అన్నయ్య మీతో పర్సనల్గా మాట్లాడాలి అని గార్డెన్ వైపు తీసుకువెళ్ళింది. ఏంటి, ఏం మాట్లాడాలి అన్నాడు. నేను పని చేస్తున్నది బిజినెస్ మ్యాన్ దగ్గర కాదు అన్నయ్య, మాఫియా దగ్గర అని ఆమె చెప్పిన మాటకి వాట్ అని దిమ్మ తిరిగినట్టుగా షాక్ అయ్యాడు అతను.